హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ Nushan24. కొత్తగా ఛానల్ని ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది చాలా యూస్ఫుల్ వీడియో. బేబీస్ ఉన్న ప్రతి మదర్కి యూజ్ అయ్యే వీడియో అండి. ఖచ్చితంగా బేబీస్ ఉన్న వాళ్ళకైతే షేర్ అయితే చేయండి. ఈ వీడియోలో బేబీకి సంబంధించి బిలో 6 months 10 months లోపు బేబీకి ఏమేం కావాలి అనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. ఖచ్చితంగా ఈ టీథర్స్ అనేవి తీసుకోండి, చాలా యూజ్ అవుతాయండి. కాకపోతే ఇవి వాడేటప్పుడు సెక్యూర్గా జాగ్రత్తగా అయితే ఉంచాలి. ఎందుకు అంటే ఇవి డైలీ అయితే వాష్ చేస్తూ ఉండాలి. వాషింగ్ ఇన్ ద సెన్స్ వేడి నీటిలో అయితే ఉంచాలి. ఇవి బేబీకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవి ఎందుకు అంటే పళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పళ్ళు బాగా సలుపులుగా ఉంటాయి అని అయితే పెద్దవాళ్ళు అంటారు కదా. ఆ టైంలో అయితే ఏవి పడితే ఈ నోట్లో పెట్టుకోకుండా వీటిని అయితే కొన్నామంటే వీటిని చక్కగా మనం డైలీ క్లీన్ చేసి వాళ్ళకి ఇస్తే కనుక చాలా యూజ్ అవుతాయి ఇవి. ఇంకా వేరే ఐటమ్ ఏంటి అంటే ఫ్రూట్ నిబ్లర్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అంటే కొంతమంది వాడచ్చు, కొంతమంది వాడకూడదు. చాలా ఆబ్లిగేషన్స్ అయితే ఉన్నాయి కదా వీటి గురించి. నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే ఫస్ట్ టైం అయితే బేబీకి ఫ్రూట్స్ ఇంట్రడ్యూస్ చేయాలి అని మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ ఫ్రూట్ నిబ్లర్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. దీన్ని ఖచ్చితంగా డైలీ సేమ్ క్లీన్ చేసుకోవాలి. ఇది ఫ్రూట్ నిబ్లర్. ఇందులో ఫ్రూట్స్ అయితే మనం బేబీకి ఇంట్రడ్యూస్ చేయొచ్చు. ఖచ్చితంగా చాలా బాగా యూజ్ అవుతుంది. మా నిశాంత్ బాబుకి అయితే నేను 6th month వచ్చిన తర్వాత నుంచి అయితే తీసుకున్నాను. 6th month కంప్లీట్ అయిన తర్వాతే ఫుడ్ అనేది ఇంట్రడ్యూస్ చేశాను కదా, అప్పటి నుంచి ఫ్రూట్స్ అయితే ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశాను. గ్రేప్స్, వాటర్ మిలాన్, అలానే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అనేవి అందులో ఇంట్రడ్యూస్ అయితే చేశాను. చాలా బాగా యూస్ చేశాడండి దీన్ని అయితే. కానీ రాను 10th month వరకు వాడచ్చు. ఇంకా తర్వాత ఏదైనా వాళ్ళు నోటితో చేయగలరు కాబట్టి ఇంకా దీన్ని అయితే అప్పుడు స్టాప్ చేయొచ్చు. ఓకేనా. 6th to 10th month ఒక 4 months అయితే ఇది చాలా బాగా మనకి యూజ్ అవుతుంది. ఖచ్చితంగా యూజ్ చేయండి, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. కానీ క్లీనింగ్ అనేది నీట్గా చేసుకోవాలి. మనం పిల్లలకి ఏం వాడినా క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా క్లీన్ అయితే చేసుకోవాలి. ఇంకోటి చాలా బాగా యూజ్ అయ్యేది 6th month 7th month 8th month ఎంటర్ అయినప్పుడు బేబీస్కి అయితే టీత్ రావడం స్టార్ట్ అవుతాయి. ఆ టీత్ వచ్చినప్పుడు మనం అయితే నోటితో ఎంత చేసినా సరే మనల్నైనా మనం నోటితో ఇలా చేసుకుంటే ఏమైనా క్లీన్ అవుతుందా? లేదు కదా. అలాగే సేమ్ బేబీస్కి కూడా టీత్ వచ్చినప్పటి నుంచి, అలానే నాలుగు మీద ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఫుడ్ పెట్టినప్పటి నుంచి ఏమవుతుంది, నాలుగు మీద ఎంత లేదనుకున్నా మనం ఎంత హ్యాండ్తో క్లీన్ చేసినా అదైతే నీట్గా క్లీన్ అవ్వదు. ఇలాంటిదైతే కొనుక్కోవచ్చు. ఓకేనా. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టీత్ అయితే నీట్గా క్లీన్ అయిపోతాయండి. అదేవిధంగా టంగ్ని కూడా దీంతోనే క్లీన్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఉన్న దాంతో టంగ్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు. దీంతో అయితే టీత్ని క్లీన్ చేయాలి. డైలీ 1 time ఖచ్చితంగా క్లీన్ అయితే చేస్తానండి నిశాంత్ బాబుకి నేను. అదేవిధంగా బేబీకి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ అనేవి ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ అన్ని నేనైతే మీషోలో తీసుకున్నాను. మీషోలో చీప్ అండ్ బెస్ట్ కాబట్టి మీషోలో అయితే తీసుకున్నాను. ఖచ్చితంగా మీషోలో తీసుకునేటప్పుడు రివ్యూస్ చదివే తీసుకోండి. సిలికాన్ ఫ్రీ, బేబీ ఫ్రీ అని అయితే వస్తాయి, అవి మాత్రమే తీసుకోవాలి. బేబీకి యూజ్ చేసేవి కొంచెం మనం జాగ్రత్తగా అయితే వాడాలండి. ఎలా పడితే అలా ఏ వెబ్సైట్లో పడితే వాటిల్లో అయితే తీసుకోకూడదు. లవ్ ల్యాప్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. లవ్ ల్యాప్లో తీసుకోవచ్చు. బాగా ఎఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు. ఎఫోర్డ్ చేయని వాళ్ళైతే మీషో ఈజ్ ద బెస్ట్. మీషోలో నేనైతే రేటింగ్ని చూసి అయితే తీసుకుంటాను. మీకు ఇలాంటి వీడియోస్ కావాలా? ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈసారి నిశాంత్ బాబు వీటిని ఎలా యూజ్ చేస్తాడు అన్నది కూడా మీకైతే చూపించేస్తాను. బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్.